ప్రజల పక్షపాతి MK9 న్యూస్ను సబ్స్క్రైబ్ చేయండి. శ్రీ బుర్రా మధుసూదన యాదవ్ గారి నాయకత్వంలో కందుకూరు నియోజకవర్గంలోని పొగాకు రైతుల సమస్యను పరిష్కరించాలని, పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు ఆందోళన నిర్వహించాయి. ఈ ఆందోళన రైతుల సమస్యను పరిష్కరించమని అడిగితే రైతు పంటకు గిట్టుబాటు ధర కల్పించకపోగా రైతుకి మద్దతుగా వెళ్ళినటువంటి ప్రజాప్రతినిధులపైన, రైతు ప్రతినిధులపైన తప్పుడు కేసులు కట్టి కూటమి ప్రభుత్వం వారిని వేధించటం జరిగినది. దీనిని బుర్రా మధుసూదన యాదవ్ గారు తీవ్రంగా ఖండించి రైతుల మీద పెట్టినటువంటి కేసుల్ని తక్షణమే విరమించుకోవాలని, అలాగే పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించి వారి జీవనోపాధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. రైతులపై పెట్టినటువంటి కేసులను ఉపసంహరించుకోకపోతే రాష్ట్ర ప్రభుత్వం రైతు వ్యతిరేకిగా ముద్రపడుతుందని, రైతు పక్షపాతిగా ఉండాల్సినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం రైతు వ్యతిరేకిగా మారిందని చెప్పి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నాయకులందరూ విమర్శించడం జరిగినది. ఇప్పటికైనా రైతు పంటకు గిట్టుబాటు ధర కల్పించి రైతులపై పెట్టినటువంటి తప్పుడు కేసులను ఎత్తివేయాలని చెప్పి వారు ఈ సందర్భంగా డిమాండ్ చేయటం కూడా జరిగింది. ఈ కార్యక్రమంలో రైతు ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, రైతు మద్దతుదారులు పాల్గొని తమ సంఘీభావాన్ని